కల్వరుట్ల నియోజకవర్గం మెట్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024 బ్యాచ్ నూతన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కౌన్సిలర్లు బాసా రాములు, కడగుంట్ల దశరథం, గంగాధర్ వారి అమూల్యమైన సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. అనివార్య కారణాల వల్ల డిగ్రీ విద్య అభ్యసించని వారికి అపూర్వ అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వీలవుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. And thank you so much, sir. చాలా బాగా చెప్పారు. సో we are more interested in that. యాక్చువల్లీ చాలా పరిస్థితుల వల్ల మేము కంటిన్యూ చేయలేకపోయాము, డిగ్రీ కంటిన్యూ చేయలేకపోయాము. మేబీ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, వర్క్స్ వల్ల కావచ్చు, మ్యారేజెస్ వల్ల కావచ్చు, వితౌట్ కిడ్స్ కూడా. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దామన్న ఒక హోప్తోని వచ్చాము. ఓకే, ఓపెన్ డిగ్రీ అంటే ఎలా ఉంటుందో ఏంటో, సో మనం అటెండ్ అవుతామా, అసలు వస్తుందా, కాలేజ్కి వెళ్తేనే చదవము అనే ఒక ఇంటెన్షన్ ఉండేది. బట్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సో రేడియో క్లాసెస్ గురించి కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ గురించి కావచ్చు, సండే క్లాసెస్ గురించి కావచ్చు, ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. ప్రస్తుతానికైతే భయం అనేది లేదు. ఎగ్జామ్స్ 1 monthలో ఎగ్జామ్స్ ఎలాగో అనుకున్నాను. సో ఈజీగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శిక్షణ తరగతులకు ఆరంభ క్లాసు ఈరోజు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఓరియంటేషన్ క్లాస్కి పూర్తిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఇక్కడ స్టడీ సెంటర్లో జరిగేటువంటి విద్యా ప్రణాళిక గురించి మొత్తం ప్రతి సబ్జెక్టులో మేము నిష్ణాతులైనటువంటి వారందరూ కూడాను వారికి అవగాహన కలిగించడం జరిగింది. ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా ఇంటి వద్దనే చదువుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత రేడియో లెసన్స్ ఉంటాయి, తర్వాత మనకు సండే అధ్యయన తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేస్తాము. వారి యొక్క విద్యాభివృద్ధికి దోహదపడతామని చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకోసమంటే చదవడానికి కొంతమందికి అవకాశం కుదరదు. అటువంటి వాళ్ళ కోసం ఇంటి వద్దనే కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ మేము కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, రేడియో లెసన్స్ కూడా ఉంటాయి. రేడియో ఉంటుంది తెలుసు, రేడియో తరం మీటింగ్ మేము రేడియో ఇప్పటి రేడియో ప్రియులు ఇప్పటికి కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉంటుంది. మొబైల్ యాప్లో ఒకటి ఉంటారు, ఏదైనా ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, డిఫరెంట్ సబ్జెక్ట్ వస్తుంది. వినండి, తెలుసుకుంటే తప్పలేదు. తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఊరికే కాదు. నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ షుడ్ నో. సబ్జెక్ట్ ఉన్న నట్స్ అండ్ బోల్ట్స్ ఉంటాయి, అన్ని తెలవాలి. చిన్న స్కూల్లో ఏం జరుగుతుంది సిస్టంలో తెలవాలి. తెలిస్తేనే అప్పుడే నేను ఏం చెప్పినా మైండ్ మ్యాపింగ్ ఉండాలా, ఎందులో ఏది ఉంటుంది, ఈ షుడ్ నో ఫస్ట్. అట్లా అయినప్పుడే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మీ ఏ బిల్డర్ పర్లేదు.